సో మీరేం చేస్తారు? నేను క్యాప్సికమ్ మసాలా రైస్. ఓకే, మరి క్యాప్సికమ్ మసాలా రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, క్యాప్సికమ్ అరకప్పు, తురిమిన కొబ్బరి కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అత్తగారింట్లో ఆనియన్ గానీ గార్లిక్ గానీ తినరు. సో పాపం వాళ్ళు ఏంటంటే అయినా మా అత్తగారు అవి లేకుండా చాలా రుచిగా చేస్తారు. సో సర్లే నేను ఒక స్టంట్ వేద్దామని చెప్పేసి అవి ఏమీ లేకుండా లైక్ క్యాప్సికమ్ మసాలా రైస్ చేస్తున్నా. ఓకే, సో వీటికి మనకి అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి ఏమి? అల్లం ఉండదు, వెల్లుల్లి ఉండదు, ఆనియన్ ఉండదు. ఓ, సో మనము స్టార్ట్ చేద్దామా మరి? యా. సో బేసికల్లీ దీనికి కావాల్సినవి ఏంటంటే కొంచెం ఆయిల్, నెయ్యి. సో మీరు చెప్తూ చక్కగా చేస్తూ చక్కగా చెప్పొచ్చు. యా, బేసికల్లీ ఫస్ట్ నెయ్యి, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఓకే, తర్వాత వేరుశెనగ గుళ్ళు, తర్వాత ఎందుకలా సైలెంట్ గా మీరే చెప్పుకుంటున్నారు, మాకు వినపడకుండా గుర్తు చేసుకుంటున్నారు. దీని తర్వాత అదేదో ఉండాలి, ఆర్డర్ లో వెళ్దామని. ఓకే, సో జీలకర్ర, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు, తర్వాత తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి. కావస్తే మనము లైక్ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. మన చాయిస్ బేసికలీ. తర్వాత ఎండు మిరపకాయలు, మనకి కారం ఎంత తినగలిగితే అంత వేసుకో. సారీ, ఒక ఎండుమిరపకాయ కింద పడేసా. ఇంట్లో కేకేద్దామా ఎవరినైనా తెమ్మని? బాబా ఎవరైనా ఉంటే ఒక ఎండుమిరపకాయ తీసుకురండి. తర్వాత దాల్చిన చెక్క ఒక ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఇవి వేసేసి తర్వాత కరివేపాకు. ఓకే, ఇవన్నీ ఫస్ట్ మొత్తం అన్ని మంచిగా వేయించుకుంటామండి. ఇవన్నీ వేయించాలా? యా, కొంచెం దూరగా వేయించుకుంటాము. ఏమండి ఎవరో వచ్చేస్తున్నారు ఎండుమిరపకాయలు తీసుకొని. ఈ వారం ఏమిటి కొంపు తీసి? పతిదేవులు. ఇలా రండి మనం మాట్లాడుకుందాం. ఆహా, నేను ఇలా అన్నానో లేదో మీరు ఎలా అలా వచ్చేసారు? నిజంగానే వినిపించిందా లోపలికి? నేను రోజు వంట చేసేది నేనే. ఓం ప్రసాద్ గారు ఇందాక చెప్పారు. అదే అంటే నేను ఏదో సరదాగా కింద పడేసానని ఒక కేక్ వేసాను. పాపం ఆయన వినిపించుకొని నిజంగానే వచ్చేసారు. అలవాట్లో పడిపోయి. సో ఓం గారు, నైస్ మీటింగ్ అండి. సో ఏం చేస్తుంటారు మీరు? నేను ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ అండి. అందుకేనా ఇలాంటి ఇల్లు తీసుకున్నారు మీరు? మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని ఇంటి చుట్టూ. ఇది మా వైఫ్ కి బాగా నచ్చింది. ఇది ఓకే, ఆవిడ గిఫ్ట్ ఇచ్చేసారు. యాక్చువల్ గా నా బర్త్డే కి నిజంగానే గిఫ్ట్ ఇచ్చారు, సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. నెక్స్ట్ బర్త్డే కాదు, తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి కళ్ళు మూసి ఇలా తెరిచారా? వావ్. సో ఇదేంటి అయిపోయిందా? ఇది వేగిందా? కొంచెం వేగాలి, మనకి మినపప్పు ఇంకా వేగాలి. ఓకే, మొత్తానికి ఇల్లు మాత్రము మీ ఆవిడకి మంచి గిఫ్ట్ ఇచ్చారు. మంచి అసలు లొకాలిటీలో అంటే ఇంత మంచి వ్యూతో ఇల్లు ఉంటే అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు బోర్ కొట్టినా ఇక్కడికి వచ్చి కూర్చొని హాయిగా చూస్తూ ఉండొచ్చు. ఇది మేము 2 years బ్యాక్ తీసుకున్నాము. ఇది మంచి, ఇట్స్ వెరీ డీసెంట్ కమ్యూనిటీ అండి. ఇక్కడ పిల్లలకి చాలా బాగుంటది. సో వెరీ కిడ్ ఫ్రెండ్లీ, ప్లస్ స్కూల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో అందుకే ఇక్కడ మూవ్ అయ్యాము. ఇంకా వి హావ్ ఎ వాకింగ్ పాత్ అండి ఇంటి చుట్టూ. సో అది ఆల్మోస్ట్ 2 miles అండి. 3 kilometers. నేను ఫస్ట్ అటు పక్కకి వెళ్ళాను. సో అటు పక్కకి వెళ్ళి మీ ఇల్లు ఇటు ఉందని చెప్పేసి మళ్ళీ చుట్టూ రౌండ్ వేసుకుని ఆ వాకింగ్ పాత్ లోనే ఇటు వచ్చి అటు వచ్చి ఆ కార్ ఎక్కి వచ్చాను అనమాట. ఆయన మా నైబర్ అండి. ఆయన ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉంటారు మా పక్కన. ఆయన డాక్టరా? ఆయన కార్డియాక్ సర్జన్ అన్నమాట. సో లీ we are doing a food show. Oh my goodness. బాగున్నారే, డాక్టర్ గారు బిజీగా ఉన్నారు. హాయ్ చెప్పలేసారు. మన బిర్యానీ అయినా కాస్త పెడదాం కావాలంటే ఆయనకి. ఏమిటి ఇప్పుడు వేస్తున్నారు? ఇది వేడు మర్చిపోయారా? ధనియాలు. ఈ వేడిలో ఇదైపోతుంది రండి, పర్వాలేదు. సో ధనియాలు కూడా అండి. సో ఓం గారు వంటలన్నీ అయిపోగానే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తామండి. ఓకే అండి. సో చూసారు కదా, చక్కగా ఇదంతా వేగిపోయింది. దీన్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇది శిల్పగా రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? యామిని అండి. యామిని గారు, సో ఎన్నాళ్ళు అయిందండి మీరు అమెరికా వచ్చి? 13 years అయిందండి. 13 years. సో మీరు ఎక్కడ నుంచి ఇండియాలో? నేను హైదరాబాద్ నుంచి అండి. సో హైదరాబాదేనా ఎక్కడైనా? My parents are from Chittoor, okay. but
they came long time back to Hyderabad kochi Shift almost అయిపోయారు. 50-60 years. So I'm born and brought up in Hyderabad. అంతా హైదరాబాద్ అనమాట అయితే మీరు. Hyderabadi. సో చదువు అంతా అక్కడేనా Yes, మీది? అండి. ఓకే, సో వెళ్తూ ఉంటారా ఇండియా అంటే? వెళ్తుంటాను ఎవ్రీ 2 years అట్లా వెళ్తాను మా ఫ్యామిలీని విజిట్ చేయడానికి, లేదా వాళ్ళు ఇక్కడికి రావటము? వస్తుంటారు. మా అత్తయ్య గారు వచ్చారు ఇప్పుడు. ఓకే ఓకే. సో మీరు మీ వారేం చేస్తుంటారు? మా హస్బెండ్ ఫిజిషియన్ అండి. మీరేనా వర్కింగా లేకపోతే? ఐ యూస్ టు వర్క్. ఇప్పుడు మా హస్బెండ్ ని హెల్ప్ చేస్తాను ఆయన క్లినిక్ లో. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ అండి. సో పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి 11 ఒక్కతే years. పాప. Yeah. పేరు? మానస. మానస. నైస్ నైస్. సో అలాగే మా ఆడియన్స్ అందరూ మీరు ఏం చిట్కా చెప్తారని వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తున్నారు ఈ రోజు? నేను ఒక ఫేస్ ప్యాక్ లాగా ఫర్ ద సన్ ట్యాన్ కి యూజువల్లీ మనము సమ్మర్ లో బయట బాగా తిరుగుతాం. సో దెన్ వి గెట్ ట్యాన్డ్ అప్. సో ఇప్పుడు బాదం పప్పు ఉంటుంది కదండి, అది ఓవర్ నైట్ నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకుని కొంచెం మీగడ, కొంచెం లెమన్ జ్యూస్, ఒక 1-2 drops, నాట్ మోర్ దెన్ దట్. వైటమిన్ సి కెన్ బి కొంచెం నాట్ గుడ్ ఫర్ స్కిన్ ఇఫ్ యూ ఎక్కువ యూస్ చేస్తే, అంటే హార్డ్ అవుతుంది అంటారు కదా. ఇట్ కెన్ స్కిన్ ని బర్న్ చేసే. సో కొంచెం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అంటే పసుపు వేసి మిక్స్ చేసుకుని మొహానికి ఆల్మోస్ట్ ఒక 10 days అలా యూస్ చేశాను కంటిన్యూస్ గా. పసుపు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఒక పించ్ చేస్తే పర్లేదు, లేకపోతే వేసుకోనక్కర్లేదండి. ఇది 10 రోజులు అలా కంటిన్యూస్ యూస్ చేస్తే మన సన్ టాన్ పోయి మనం నార్మల్ స్కిన్ కలర్ వస్తుంది. ఓకే, సో బాగుంది యామిని గారు. అంటే సన్ టాన్ అనేది చాలా యూజువల్ గా ఎక్కువ అంటే అందరు ఫాస్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది. సో నేను కూడా మీ అమెరికా వచ్చిన తర్వాత కాస్త ట్యాన్ అయ్యాను అనుకోండి, బయట అంతా తిరిగేసేసి. సో అయితే ట్యాన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలా ఈ చిట్కా కనుక అంటే కంటిన్యూస్ గా ఒక 10 days అలా చేశారనుకోండి, ఎవ్రీడే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ కూడా యూస్ చేసుకోవచ్చు, స్కిన్ కి మంచిది కాబట్టి. సో ట్యాన్ పోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే స్కిన్ అంటే చక్కగా గ్లో అవుతూ బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? యా. సో ఇది పౌడర్ రెడీ చేశారా మీరు? సో పౌడర్ రెడీ అయిపోయింది. సో ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి, సో అదంతా కూడా ఇలాగ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ మెత్తగా పొడిలాగా అక్కర్లేదు. సో ఇలా ఉంటే చాలు, పలుకుగా. అంతేనా? అంతే అండి. ఓకే. సో బేసికల్లీ ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తాము. సో నెక్స్ట్ ఇంకా అన్నం వేసేయచ్చు. యాక్చువల్గా ఇదిగోండి క్యాప్సికమ్ అండి. బేసికల్లీ దీన్ని ఫ్రై చేసుకుని లైక్ కొంచెం క్రిస్పీనెస్ ఉండేటట్టుగా లైట్ గా ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. సో ఇది మీరు ఆల్రెడీ వేయించారా? ఆల్రెడీ వేయించి రెడీగా ఉంచాను. ఓకే. సో నెక్స్ట్ అన్నం వేసేద్దాము. సో ఇందులో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది హిమాలయన్ సాల్ట్ అండి. అలాగే ఉంటుంది. సాల్ట్ ఉండడమే పింక్ కలర్ లో ఉంటుంది. ఓకే. సో ఒక 5-10 minutes లైట్ గా వేయించుకున్నాము, ఇంకా కట్టేసేద్దామండి. అంత ఉంది ఇది. అమెరికాలో అంటే ఫ్రూట్స్ అన్ని కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ప్యాన్లు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. అది ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో అందరికి పెద్ద చేయండి. లైక్ అసలు ట్రస్ట్ మీ, ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తున్నారు వంటలు చేయాలి అంటే కనుక సో దట్స్ ఇట్, బలైపోయారు. అంతేనా? అయితే ఈరోజు మేము ఇక్కడ భోజనం చేయాలనుకోవట్లేదు. లేదు పాపం, సో స్వీట్. శిల్ప గారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. షీఈ్ అ గుడ్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హోస్ట్ కదా అన్నారు? జీ లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రై చేసిన క్యాష్యూ నట్స్ కొంచెం గార్నిష్ చేసుకున్నాము. ఓకే. తర్వాత కొంచెం కొత్తిమీర. ఏం వేసారండి అసలు సెట్లు? వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ కొంచెము ఈ బెల్ పెప్పర్స్ బేసికల్లీ కలర్ఫుల్ గా ఉంటది కదా, ఓకే, దాంతో కూడా కొంచెం. మీ లీగర్ స్టిల్ అక్కడే ఉన్నారు. మళ్ళీ ద కింగ్ అండి, మా అమ్మాయి పిలిచే స్టైల్ అన్నమాట. అవునా? ఓకే, మరి క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు క్యాప్సికమ్ మసాలా రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మినపగుళ్ళు, పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. అంతే,
క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ. సో అనుపమ గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇది హెయిర్ లాస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇది హెయిర్ ప్యాక్. ఇది ఓకే. మెంతాకు ఇంకా కొబ్బరి పాలు కంబైన్ చేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి అది తలంటుకుని ముందు ఒక అరగంట సేపు అలా పెట్టుకున్నట్టు అయితే హెయిర్ లాస్ లో అవ్వకుండా హెల్ప్ చేస్తుందండి. సో హెయిర్ మాస్క్ లాగా వేసేసుకోవాలి, ఐ మీన్ జుట్టుకంతా అప్లై చేసేసుకోవాలి. సో ఇది చాలా మంచి చిట్కా అండి, అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెంతి ఆకులో కొబ్బరి పాలు కలిపేసేసి దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని మనం తలకంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకొని తల స్నానం చేసేయచ్చు అనమాట. సో ఇలా కొద్దిగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అనుపమ గారు. థ్యాంక్ యూ అండి.